హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రజెంట్ ఎవరైతే మన టాలీవుడ్లో హీరోస్ ఉన్నారో, థర్డ్ జనరేషన్ హీరోస్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్, ఇంకా రామ్ చరణ్, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ పాన్ ఇండియా వైజ్గా 1-2 సినిమాలతో పాన్ ఇండియా వైజ్గా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అందరూ కూడా పాన్ ఇండియా వైజ్గా వెళ్ళడం జరిగింది. సో ప్రతి హీరోకి కూడా తిరిగి పాన్ ఇండియా వైజ్గా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా అనుకోండి, ఎన్టీఆర్ గారు దేవరా సినిమా అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 ఉంది, అలాగే డ్రాగన్ సినిమా వస్తుంది. మహేష్ బాబు గారు ఏకంగా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఏదైతే ఎస్ఎంఈ 29తో ఆ సినిమాతో అడుగు పెడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ అట్లీ సినిమా, రామ్ చరణ్ పెద్ద సినిమా. సో వీళ్ళందరితో పోల్చుకుంటే ప్రజెంట్ ఎవరైతే ప్రభాస్ గారు ఉన్నారో, ప్రభాస్ గారి లైనప్లో మామూలు సినిమాలు లేవు, భీకరంగా సినిమాలు ఉన్నాయి. ఆయన డేట్స్ అసలు ఖాళీ లేకుండా ఆయన కంటిన్యూగా నాకు తెలిసి 2030 వరకు ఆయన షెడ్యూల్ అనేది ఖాళీగా లేదు. మిగతా హీరోలందరికీ కూడా పాన్ ఇండియా వైజ్గా 1, 2, 3 సినిమాలు ఉన్నాయి అంతే. కానీ ఒక ప్రభాస్ గారికి మాత్రమే 10కి మించి సినిమాలు ఉన్నాయి. మరి అవి ఏవే సినిమాలు ఉన్నాయి, ప్రజెంట్ రాబోతున్న సినిమాలు ఏవి, మరి ఎక్కువగా పబ్లిక్ ఏ సినిమా కోసం వెయిట్ చేయడం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చే సినిమా ఏంటంటే రాజాసాబ్ సినిమా. సో రాజాసాబ్ అనేది మనకు జనవరి నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు. సో మారుతి గారు బేసిక్గా కామెడీ హర్రర్ మూవీస్ ఎక్కువగా తీయడం జరుగుతుంది. సో అలాంటి డైరెక్టర్తో ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు, అదే రాజాసాబ్. ఆ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపు 400 నుంచి 500 కోట్లు. అండ్ ఈ లిస్టులో చెప్పుకునే మన ప్రతి సినిమా కూడా 300 కోట్లకు పైగానే బడ్జెట్ ఉంది. 300 కోట్లు అనేది ప్రభాస్ గారికి చాలా చిన్న బడ్జెట్. ఇప్పుడు అది ఆల్మోస్ట్ అంతా 300 కోట్లకు పైగా బడ్జెట్ ఉండడం జరుగుతుంది. మరి ఆ సినిమా కలెక్షన్స్ కూడా ఆ రేంజ్లో వసూలు చేస్తాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్లో ఎవరైనా హీరోకి మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు అందుకుంటాయా అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ గారే. అలాగే ఒక ఫ్లాప్ మూవీతో కూడా 400 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఎవరికన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ గారిది. అదే రాజాసాబ్ సినిమాలో 3 హీరోలు నటిస్తున్నారు. మాల్వికా మోహన్, సిద్దిక్ కుమారి, అలాగే నిధి అగర్వాల్, అలాగే సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్లో నటించడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 400 నుంచి 500 కోట్లు అనడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో అనుపమ్ ఖేర్ కూడా కనిపిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఈ సినిమా జనవరి 9వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు దాదాపుగా సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా ఈజీగా 500 కోట్ల వరకు వస్తుంది. ఒకవేళ మిక్స్డ్ తో పాజిటివ్ టాక్ వచ్చినా ఈజీగా 800 నుంచి 1000 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. అంటే ప్రభాస్ గారికి ఒక సినిమాకి మినిమం 700 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అది సింపుల్ విషయం అనమాట. గైస్ నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి అనురాఘపూర్ డైరెక్షన్లో వస్తున్న మన ప్రభాస్ గారు నడిచిన ఫౌజీ సినిమా. బేసిక్గా ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇండిపెండెన్స్కి ముందు 1942లో ఒక సోల్జర్ ఏ విధంగా మన దేశం కోసం పోరాడాడు అనే ఒక కాన్సెప్ట్తో అయితే ఈ సినిమా రాబోతుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గారికి జోడీగా ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మిథున్ దాదా, అనుపమ్ ఖేర్, దాచపల్లి ప్రవీణ్ వీళ్ళు 3 నటించడం జరుగుతుంది. సో దాదాపు 400 నుంచి 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది. ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈజీగా 1000 కోట్ల వరకు వసూలు చేసే స్టామినా అయితే ఈ సినిమాకు ఉంది. గైస్ నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 AD ఏదైతే ఉందో దానికి కంటిన్యూగా రాబోతుంది పార్ట్ 2. ఈ సినిమాలో ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు ఇంకా కమల్ హాసన్ గారు ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్గా దీపికా పదుకొనని తీసేసి మృణాల్ ఠాకూర్ని తీసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ సినిమా మొదటి పార్ట్ అనేది ఈజీగా 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ పార్ట్కి అంతకంటే ఎక్కువ అయిపోయి ఉంటుంది. మొదటి పార్ట్కి ఆల్మోస్ట్ 700 కోట్ల బడ్జెట్ అయింది. కాబట్టి ఈ రెండో పార్ట్కి ఎన్ని కోట్ల బడ్జెట్ అవుతుందో, మరి ఈ సినిమా దాదాపు పార్ట్ 1 1000 కోట్లు వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా ఈజీగా 1500 కోట్ల వరకు వసూలు చేసే స్టామినా అయితే ఈ సినిమాకు ఉంది. గస్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వచ్చిన సలార్ మూవీ. సో ఈ సినిమా 2023లో వచ్చింది. 2023లో వచ్చినప్పుడు ఈ సినిమా బేసిక్గా ప్రేక్షకులకు ఎక్కువ ఎక్కలేదు. సినిమా మంచి కలెక్షన్ తెచ్చుకున్నప్పుడు దాదాపు 600 నుంచి 700 కోట్ల మధ్య ఈ సినిమా కలెక్షన్స్ రావడం జరిగింది. బట్ ఏంటంటే ఆడియన్స్కి ఎక్కువగా ఎక్కలేదు. అయినప్పటికీ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీలో ఏదైతే ఉందో డిజ్నీ హాట్స్టార్లో ఇప్పటికి కూడా టాప్ 10లో ట్రెండింగ్లో నడుస్తుందంటే సినిమాకి ఓటీటీలో ఏ రేంజ్ హైప్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. పార్ట్ 1 మిస్ అయింది, బట్ పార్ట్ 2 అనేది ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. సో ప్రభాస్ గారి కెరియర్లో ఇప్పుడు ఏవైతే సినిమాలు వస్తున్నాయో ఆ సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా సలార్ ఒకటి. గస్ నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ గారు నడిచిన స్పిరిట్ మూవీ. నాకు తెలిసి ప్రభాస్ గారి సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న మూవీ ప్రజెంట్ అయితే స్పిరిట్ మూవీనే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కాప్గా ఫస్ట్ టైం ఆయన కెరియర్లో ఒక పోలీస్ ఆఫీసర్గా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాని ఇంటర్నేషనల్ వైజ్గా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో డాన్లీ విలన్గా నటించడం జరుగుతుంది. అలాగే డాన్లీతో పాటు మన ఇండియాకి సంబంధించి బాలీవుడ్కి సంబంధించి వివేక్ ఒబెరాయ్ కూడా ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపు 500 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని ఇంటర్నేషనల్ వైజ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ ఏదైనా సినిమా అందుకోగలదా అంటే ప్రజెంట్ ఈ సినిమా పైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి. దాదాపు 1500 కోట్ల వరకు ఈ సినిమా కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. గైస్ నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి హోంబలే నుంచి, అంటే బేసిక్గా సలార్ మూవీ కూడా హోంబలే ప్రొడక్షన్ హౌసే. అయితే హోంబలే నుంచి 2 సినిమాలు ప్రభాస్ గారు సైన్ చేయడం జరిగింది. ఒకటి
ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఏదైతే సలార్ 2 ఉందో సలార్ 2 రాబోతుంది. హోంబల నుంచి ఒక సినిమా అయితే రాబోతుంది. మరి దాన్ని రిషబ్ శెట్టి గారే డైరెక్ట్ చేస్తారా లేకపోతే వేరే ఎవరైనా డైరెక్టర్ ఆ సినిమా డైరెక్ట్ చేస్తారా అనేది చూడాలి. గైస్ నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి హనుమాన్ సినిమాతో అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉందో ఆ సినిమాలో భాగంగా ప్రభాస్ గారు కూడా జత కట్టబోతున్నారు. మరి ఈ సినిమా కూడా ప్రెసెంట్ ప్రభాస్ గారు ఏ సినిమాలు అయితే చేయడం జరుగుతుందో ఆ సినిమాలు అయిపోయిన తర్వాత ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది. గైస్ నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి ఈ కూలీ సినిమాతో అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూడా ప్రభాస్ గారితో ఒక సినిమా అయితే పట్టాలెక్కబోతుంది. అయితే ప్రజెంట్ లోకేష్ కనకరాజ్ గారు అమీర్ ఖాన్ గారితో ఒక సినిమా తీయడం జరుగుతుంది. మరి ఆ సినిమా తీసిన తర్వాత ప్రభాస్ గారి మిగతా సినిమాలు అయిపోయిన తర్వాత ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది. గైస్ నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బేసిక్ గా ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా సినిమా కూడా తీయలేదు. అయితే ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారితో ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. సో అదే అయిపోయిన తర్వాత ప్రభాస్ గారితో జటాయు అంటే ఆ సినిమా పేరు అయితే బయటకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జటాయు ఒక సినిమా అయితే తీయడం జరుగుతుంది మైథాలజీ ప్రకారం. బేసిక్గా త్రివిక్రమ్ గారు ఇలాంటి మైథాలజీకి సంబంధించిన మూవీస్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సో ప్రజెంట్ ఎన్టీఆర్ గారితో కూడా ఒక మైథాలజీ సినిమా తీయడం జరుగుతుంది. దాని తర్వాత జటాయు అనే పేరుతో ప్రభాస్ గారితో కూడా ఒక పాన్ ఇండియాకి సంబంధించిన మైథాలజీ మూవీని తీయబోతున్నారు. నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి మన పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు ఎవరైతే ఉన్నారో సో సుకుమార్ గారితో ఒక సినిమా రాబోతుంది. సో దీనికంటే ముందు సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మన ప్రభాస్ గారిని అయితే లైన్అప్ లోకి తీసుకురాబోతున్నాడు. పుష్ప 3కి ముందు అయితే రామ్ చరణ్ గారితో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ గారితో ఆ తర్వాత పుష్ప 3ని అయితే పట్టాలపైకి తీసుకురాబోతున్నారు. సో పుష్ప 3కి ముందు మన ప్రభాస్ గారితో తిరిగి పాన్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ పుష్ప 2తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత రామ్ చరణ్ గారితో ఒక సినిమా ఉంది. దాని తర్వాత మళ్ళీ పుష్ప 3 రాబోతుంది. దానికి ముందు ఏదైతే మనకు ప్రభాస్ గారితో సినిమా ఉందో ఆ సినిమా కూడా రాబోతుంది. సో ఇప్పటివరకు ఇన్ని సినిమాలు అయితే ప్రభాస్ గారు లైనప్లో ఉన్నాయి. మరి ఈ సినిమాలు మొత్తం కంప్లీట్ కావాలంటే దాదాపుగా ఈజీగా ఒక 10 సంవత్సరాల టైం పడుతుంది. నాకు తెలిసి 2032 వరకు కంటిన్యూగా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి ఆయన సినిమా కలెక్షన్ ఏవైతే ఈ 10 సినిమాలు ఉన్నాయో ఈ 10 సినిమాల కలెక్షన్స్ కూడా నాకు తెలిసి 10,000 కోట్లను దాటిపోవడం జరుగుతుంది అన్ని సినిమాలు కూడా. సో ఫైనల్గా ఏంటంటే అక్టోబర్ 23 తారీఖున ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ నెల అక్టోబర్ 31 తారీఖున మనకు బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో బాహుబలి పార్ట్ 3కి సంబంధించి ఏదైనా ఇండికేషన్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. బట్ రీసెంట్గా నిర్మాత చెప్పింది ఏంటంటే బాహుబలి 3కి సంబంధించి ఎలాంటి ఇంటిమేషన్ అయితే లేదు. బట్ ఖచ్చితంగా ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అని చెప్పారు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా కోసం బాహుబలి 3 కోసం తిరిగి వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారు కొన్ని ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే బాహుబలి 3 అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. బట్ ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది మరి ప్రభాస్ గారు ఇప్పుడున్న సినిమా షెడ్యూల్లో బిజీలో ఇప్పుడు ఆయనకున్న సినిమాల ప్రకారం ఈ సినిమా వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా మనం అయితే ఆన్సర్ ఇవ్వలేం. ఎందుకంటే దాదాపు మిగతా సినిమాలన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ఈజీగా 2030 దాటిపోతుంది. కాబట్టి ఈ సినిమా వస్తుందా లేదా అనేది తెలియదు. కానీ ఈ సినిమా వస్తే బాహుబలి ఫ్రాంచైజీగా రాబోతుంది. అంటే తిరిగి అందులో ప్రభాస్ గారు హీరోగా ఉండకుండా నాకు తెలిసి వేరే హీరోని అందులో ఇంక్లూడ్ చేసి సినిమాని తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఇన్ని సినిమాలు ప్రభాస్ గారు లైనప్లో ఉన్నాయి. పాన్ ఇండియా వైజ్గా ప్రజెంట్ ఎవరైతే మన తెలుగు హీరోలు ఉన్నారో ఇంకా ఇండియా వైజ్గా ఎవరైతే హీరోలు ఉన్నారో ఎవ్వరికి కూడా లేని సినిమాలన్నీ ప్రభాస్ గారికి ఉన్నాయి. మరి అన్ని సినిమాలు కూడా ఆల్మోస్ట్ 10,000 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట ప్రభాస్ గారికి సంబంధించి టాప్ 10 మూవీస్తో పాటు ఒక బోనస్ మూవీ ఏంటంటే బాహుబలి 3. సో ఇన్ని సినిమాలు అయితే లైనప్లో ఉన్నాయి. మరి ప్రభాస్ గారు ఇన్ని సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అయ్యి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి. సో ఈ అన్ని సినిమాల్లో మీకు ప్రభాస్ గారు ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.